బీఆర్ఎస్ కు చెందిన 25 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరబోతున్నారంటూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో హిటెక్కించాయి. మంత్రి స్థాయిలో ఇటువంటి వ్యాఖ్యలు చేశారంటే తెర వెనుక ఫిరాయింపుల పర్వంపై తర్జన భర్జనలు జరుగుతున్నట్టేనని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఏ ధీమా లేకుండా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేయరని అంటున్నారు. లోక్సభ ఎన్నికల తర్వాత కేసీఆర్ కు బీఆర్ఎస్ పార్టీకు మనుగడే ఉండదని ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొనడం ఇందుకు నిదర్శనంగా కనిపిస్తోంది. గతంలో 104 మంది ఎమ్మెల్యేలున్న బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ పొగరు అహంకారం వల్లనే నేడు 39 మందికి పడిపోయిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించడం కేసీఆర్ పోకడను తెలియజేస్తుంది. ఈ 39 మంది ఎమ్మెల్యేలలో 20 నుంచి 25 మంది ఎమ్మెల్యేలు కేసీఆర్ వ్యవహార శైలిలో విసిగి వేశారి ఉన్నట్లు తెలుస్తోంది. అదీ కాకుండా ఒంటెద్దు పోకడతో పార్టీ పేరు మార్చేసి జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేద్దామనుకుని కేసీఆర్ బోల్తా పడ్డారని ఆ పార్టీ ఎమ్మెల్యేలే అంటున్నారు. తెలంగాణ వాదం నుంచి పుట్టిన పార్టీకి ఆ పదాన్ని దూరం చేయడం కూర్చున్న కొమ్మనే నరికేసిన చందంగా తయారైందని ఆ పార్టీలోని అసంతృప్త ఎమ్మెల్యేలు బాహటంగానే కేసీఆర్ ను విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి ఎర్రబెల్లి పార్టీ పేరును మళ్లీ టీఆర్ఎస్ గా మార్చుతామనే సంకేతాలు ఇచ్చారు. బీఆర్ఎస్ హయాంలో సాగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కూడా ఆ పార్టీ పతనానికి ప్రధాన కారణంగా పరిణమించింది. ఈ విపత్కర పరిస్థితుల్లో పార్టీ మారడం తప్ప అసంతృప్త ఎమ్మెల్యేలకు మరో ప్రత్యామ్నాయం కనిపించడం లేదు. ఓవరాల్ ఇష్యూకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సైదులు చెప్పండి, అయితే ప్రస్తుతం ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారినట్లు కనిపిస్తుంది. ఏంటి అప్డేట్స్? ప్రస్తుతం ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి రాష్ట్ర రాజకీయాల్లో ముఖ్యంగా బీఆర్ఎస్లో అలజడి మొదలైందని చెప్పవచ్చు. ఎందుకంటే 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని చెప్పేసి నిన్న తను ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడడం జరిగింది. సో ఇక ఎవరు చేరుతారు, ఎప్పుడు చేరుతారు అని చెప్పేసి బీఆర్ఎస్ వర్గాల్లో అలజడి అయితే మొదలైంది. ఇప్పటికే దీనిపై కేసీఆర్ కూడా ఆరా తీస్తున్నారు. ఎందుకంటే గతంలో కొన్ని వార్తలు కూడా వచ్చాయి, బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తారని చెప్పేసి పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన నేపథ్యంలో ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి దానికి బలం చేకూర్చిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇక మిగిలేది బీఆర్ఎస్లో 6 మాత్రమే, మిగతా వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరతారని చెప్పేసి నిన్న తను ఆ వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో ఇక నిన్న తుక్కుగూడలో జరిగినటువంటి కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభలో ఇప్పటికే చాలామంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, అంటే ముఖ్యంగా 4 ఎమ్మెల్యేలు బహిరంగ సభలో చేరతారని చెప్పేసి వార్తలు వచ్చినప్పటికీ కూడా సో బహిరంగ సభ వేదికపై ఎవరు కూడా జాయిన్ కారు. సో ఇక రెస్ట్ సమయంలో రాహుల్ గాంధీ నోవాటల్లో కాసేపు ఉండబోతున్నారు, అతని సమక్షంలో చేరతారని చెప్పేసి కూడా వార్తలు వచ్చాయి. కానీ ఎవరు కూడా ఇటు నోవాటల్లో కానీ ఇటు బహిరంగ సభ వేదిక పైన కానీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కాలేదు. భద్రాచలం నుంచి గెలిచినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఒక్కరే బహిరంగ సభ వేదికపై ప్రత్యక్షమయ్యారు. సో ఇక తను కండువా కప్పుకున్నప్పటికీ కూడా తను ఇక కాంగ్రెస్లోనే ఉంటున్నట్టుగా కూడా జరుగుతుంది. దానిలో భాగంగా భద్రాచలం నుంచి ఒక కమిటీ ఏర్పాటు చేశారు బీఆర్ఎస్, అందులో తనకి ప్రాతినిధ్యం కూడా ఇటు బీఆర్ఎస్ కల్పించలేదు. సో తనకి దాదాపుగా ఖరారైనట్టే. ఇక మిగిలిన ఇద్దరు, ఇక దానం కడియం కూడా బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో అధికారికంగా కండువా కప్పుకున్నారు. ఇక మిగిలిన 25 మంది వస్తే మిగిలేది 6 అంటున్నారు కాబట్టి సో చూడాలి ఇక ఆ 6 కూడా ఎవరు మిగులుతారు ఏంటి అనేది కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. దీనిపై ఇప్పటికే కేసీఆర్ కూడా ఆరా తీశారు. పార్టీ వర్గాల్లో కూడా జోరుగా చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఒక సీనియర్ నాయకుడుగా ఉన్నటువంటి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సో ఈ వ్యాఖ్యలు వెనుక, ఎందుకంటే గతంలో కొంత అనుమానం ఉన్నప్పటికీ, అంటే చాలామంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని చెప్పేసి పెద్ద ఎత్తున వార్తలు వచ్చినప్పటికీ కూడా ఒకేసారి 25 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరుతారని చెప్పేసి తను వ్యాఖ్యానించడం వెనుక మర్మం ఏంటి అని చెప్పేసి కూడా రాష్ట్ర రాజకీయాల్లో జోరుగా చర్చ జరుగుతుంది. సో ఇక దీనికి సంబంధించి ఇప్పటికే మొత్తం కూడా ఉన్నటువంటి 39 ఎమ్మెల్యేలు ఇప్పటికే 2 చేరారు కాబట్టి, దానం కడియం కూడా 2 చేరారు కాబట్టి ఇక ఉన్నది కూడా 37 మంది. 37లో 25 మంది చేరితే ఇక మిగిలేది ఎవరెవరు ఉన్నారు, ఎవరు పోతారు అనేది కూడా మొత్తం కూడా జోరుగా చర్చ జరుగుతుంది. చూడాలి ఇక దీనిపై బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నేతలు ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సిన అంశం. ఇక పార్లమెంటు ఎన్నికల దృష్టిలో పెట్టుకొని ఇటు బీఆర్ఎస్ పార్టీ కూడా చాలా ఎన్నికలను ఎంతో సీరియస్గా తీసుకొని ముందుకెళ్లాలని చెప్పేసి భావిస్తున్నప్పటికీ కూడా ఇక దీనిపై ఎక్కువగా పెద్దగా ఫోకస్ అంటే చేయనప్పటికీ ముఖ్యంగా రాష్ట్ర సమస్యలపైనే కేసీఆర్ ఎక్కువగా ఫోకస్ చేస్తున్నట్టు తెలుస్తుంది. దానిలో భాగంగా చూస్తున్నాం మనము ఎండిన పంట పొలాల విషయంలో పొలం బాట అనే ఒక పేరుతోటి కేసీఆర్ రైతు యాత్ర చేయబడుతున్నారు. సో రైతులకు సంబంధించి
వాళ్ళు కలవడము, ఎండిన పంట పొలాలను పరిశీలించే పనిలో ఉన్నారు. కానీ పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో ఇప్పటికే కొంత దూరంగా ఉంటున్నారు. సో దానికి సంబంధించి కూడా ఎందుకు అలా ఉండాల్సిన అవసరం అనేది కూడా చివరిగా చర్చ జరుగుతుంది. ఇప్పటికే సమన్వయం లోపం వల్లనే చాలామంది నేతలందరూ కూడా పార్టీని వీడుతున్నారని చెప్పేసి చర్చ జరుగుతున్నప్పటికీ కూడా అవేవి పట్టించుకోకుండా కేసీఆర్ ఈ యాత్ర చేయడం వెనుక మర్మం ఏంటనేది కూడా చర్చనీయాంశంగా మారిందని చెప్పవచ్చు. ఏదైనప్పటికీ కూడా ఇప్పటికే కొన్ని ఆయా పార్లమెంట్ పరిధిలో సమీక్ష సమావేశాలకి నేతల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల, అభ్యర్థులకు సంబంధించిన ప్రచార కార్యక్రమంలో జోరుగా ముందుకెళ్ళకపోవడం వల్ల, ఇవన్నీ కూడా సమన్వయం లోపం వల్ల పార్టీకి తీవ్ర నష్టం కలుగుతుందని చెప్పేసి కూడా చెబుతున్నారు. మరోవైపు ఇప్పటికే నేషనల్ సర్వేల ప్రకారం కాంగ్రెస్ పార్టీకి 14 సీట్లు వస్తాయని, మిగిలిన సీట్లు బీజేపీ, తర్వాత హైదరాబాద్ ఎంఎం సీట్లు గెలుచుకుంటుందని చెప్తున్నప్పటికీ ఇక బీఆర్ఎస్ గెలిచే స్థానాలు ఏంటి అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. సో ఏదైనప్పటికీ కూడా పార్లమెంట్ ఎన్నికల్లో ఒకవైపు సమన్వయం లోపం కారణంగా ఇటు ప్రచార కార్యక్రమానికి సంబంధించి విస్తృతంగా చేయకపోవడము, కొంత స్లో కావడం వల్ల కూడా ఇలాంటి పరిస్థితి దాపురిస్తుందని చెప్పేసి పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే చాలామంది నేతలందరూ కూడా పార్టీని వీడి వెళ్ళిపోతున్నారు. మరో ముఖ్యంగా చైర్మన్లు, కార్పొరేషన్ చైర్మన్లు బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల పాటు అధికారంలో ఉండగా పెద్ద ఎత్తున కార్పొరేషన్ చైర్మన్లను నియమించింది. ఇప్పుడు అందరూ కూడా రాజీనామా చేసిన తర్వాత ఆయా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి కార్పొరేషన్ చైర్మన్లు ఎవరిని కూడా కొన్ని సమీక్ష సమావేశాలకి పిలవట్లేదని చెప్పేసి కూడా వాళ్ళు అసంతృప్తి వ్యక్తం పరుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇక వారందరూ కూడా పార్టీని వీడతారని చెప్పి జోరుగా చర్చ. ఏదైనప్పటికీ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వెనుక మర్మం ఏంటి అనేది కూడా ఇటు పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఖచ్చితంగా దీనిపై ఈ పార్టీ వర్గాల్లో కూడా ఒక సమీక్ష చేసే అవకాశం కనిపిస్తుంది. ఎవరు వెళ్తారు ఏంటి అనేది కూడా కేసీఆర్ కూడా దీనిపై ఆరా తీసినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే గతంలో కూడా చూసాం, పార్టీని బీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తారు, అంటే బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేస్తారని చెప్పేసి అన్నప్పటికీ కూడా ఒకేసారి 25 మంది ఎమ్మెల్యేలు కాక పార్లమెంట్ ఎన్నికల ముందా లేకపోతే పార్లమెంట్ ఎన్నికల తర్వాత జాయిన్ అయితే మాత్రం పెద్ద దెబ్బే అని చెప్పవచ్చు బీఆర్ఎస్ పార్టీకి. రైట్, థ్యాంక్ యూ సైదుల్.